రాజమండ్రి రాజీవ్ గాంధీ కళాశాల వద్ద ఎంపీ హర్షకుమార్ కుమారుడు వీరంగం సృష్టించాడు. కళాశాలకు చెందిన ఫ్లెక్సీ చింపారని ఇద్దరు ఎన్జీఓలపై కర్రలతో దాడి చేశాడు. దాంతో రెచ్చిపోయిన సమైక్యవాదులు కళాశాలపై రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులు కళాశాల లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రిలో ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి యేసుబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజమండ్రిలో సమైక్య ఉద్యమం ఉద్రిక్త పరిస్థితుల మధ్య నడుస్తుంది. అమలాపురం ఎంపీ హర్షకుమార్కు చెందినటువంటి రాజీవ్ గాంధీ విద్యా సంస్థల వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఎంపీ హర్షకుమార్ కుమారులు ఇద్దరు ఎన్జీఓలపై దాడి చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా జరుగుతోంది. ఇక్కడ పోలీసులు ఎన్జీఓ నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితి మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఉదయం ఏపీ పేపర్ మిల్ వద్ద ఆందోళన నిర్వహించిన సమైక్యవాదులు ఇటువైపు వచ్చారు. ఏపీ ఎన్జీఓల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇటువైపు వచ్చినటువంటి ఆ సమైక్యవాదులు కొంతమంది ఇక్కడ రాజీవ్ గాంధీ విద్యా సంస్థల వద్ద ఫ్లెక్స్ చింపడం జరిగింది. దాని తర్వాత ఫ్లెక్స్ చింపిన తర్వాత ఇక్కడి నుంచి సమాచారం అందుకున్నటువంటి ఎంపీ హర్షకుమార్ కుమారులు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఇద్దరు ఎన్జీఓలపై కర్రలతో దాడి చేయడం జరిగింది. వారిని కర్రలతో మొదట చిన్న కుమారుడు కొట్టిన తర్వాత ఎంపీ హర్షకుమార్ పెద్ద కుమార్ శ్రీరాజ్ కూడా కర్రలతో కొట్టారు. కొట్టిన తర్వాత అక్కడి నుంచి ఏపీ ఎన్జీఓల ఆధ్వర్యంలో అక్కడి నుంచి వాళ్ళు కారులో వెళ్ళిపోయారు. ఆ తర్వాత అటువైపు నుంచి ఎన్జీఓల ఆధ్వర్యంలో రాజమండ్రి ఎన్జీఓల ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి వచ్చి రాజీవ్ గాంధీ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వాటిపై దాడి చేయడం ప్రారంభించారు. రాళ్ల వర్షం కురిపించారు. దీంతో ఈ రాజీవ్ గాంధీ బిల్డింగ్ మనం చూస్తున్నది ఈ హర్షకుమార్కి చెందినటువంటి రాజీవ్ గాంధీ విద్యా సంస్థలకు చెందినటువంటి భవనం. ఈ భవనానికి సంబంధించి అన్ని కూడా తలుపులన్నీ బద్దలైపోయినాయి. మరోవైపు ఆందోళనకారులు మరింత రెచ్చిపోయి పక్కన ఉన్నటువంటి వాహనాలపై దాడులు చేశారు. అద్దాలను ధ్వంసం చేసి పూర్తిగా దొరికినట్టుగా ఆ ధ్వంసం చేయడం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి కొంచెం సద్దుమణిగింది. ఇప్పుడు ఇటువైపు నుంచి వాళ్ళందరూ కూడా వీఆర్ఓలు కావడం ఇద్దరు ప్రమోద్ మరొక వ్యక్తి పేరు కూడా ఇంకా గుర్తించాల్సి ఉంది. వీరిద్దరు కూడా గాయపడిన వాళ్ళు ఉన్నారు. వీరిద్దరి మీద కూడా ఇప్పుడు దాడి చేసినటువంటి ఎంపీ హర్షకుమార్ కుమారులు ఇద్దరిపైన కూడా కేసులు పెట్టి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి వీళ్ళు ఎన్జీఓల ఆధ్వర్యంలో కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. అటు ఎన్జీఓ నాయకులు జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ తరలి వస్తారని చెప్పి పోలీసులతో చెప్తున్నారు. వీఆర్ఓ సంఘానికి చెందినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఇక్కడ ఉద్రిక్తంగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా లోపలికి వెళ్తామని చొచ్చుకు వెళ్తామని చెప్పి ఎన్జీఓ నాయకులు చెప్తున్నారు. దాడికి పాల్పడినటువంటి ఆ ఎంపీ అమలాపురం ఎంపీ హర్షకుమార్ కుమారులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి వీరు డిమాండ్ చేస్తూ ఇక్కడే బైఠాయింపు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం రాజమండ్రిలో పేపర్మిల్ ప్రాంతంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విద్యా సంస్థల వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.